ఏడు కొండలు అంటే ఏడు పర్వతాలు అని అర్థం. ఆధ్యాత్మికంగా ఈ ఏడు కొండలు శ్రీ మహావిష్ణువు శేషపాన్పు అయిన తిరుమల ఏడుకొండల వెనుక ఉన్న అసలైన రహస్యం ఇదే. తిరుమల కొండలను మనం భక్తితో ఏడుకొండలు అంటాం. కాని అసలు ఈ ఏడుకొండలకు ఉన్న పేర్లు, వాటి వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం మీకు తెలుసా? ఈ ఏడు శిఖరాలు శ్రీమన్నారాయణుడికి అత్యంత ప్రీతిపాత్రమైన ఆదిశేషుని ఏడు పడగలకు ప్రతిరూపాలని పురాణాలు చెబుతున్నాయి. వృషభాద్రి, అంజనాద్రి, నీలాద్రి, గరుడాద్రి, శేషాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి ఇవే ఆ ఏడు పవిత్ర శిఖరాలు. వీటిలో ఏడుకొండల పేరిట పిలిచే ఈ పర్వత శ్రేణి శేషాచలం అడవులలో భాగంగా ఉంటుంది. శ్రీనివాసుడు భూల వృషాద్రి ముక్తిని ప్రసాదించే పుణ్యక్షేత్రం వెనుక ఉన్న రహస్యం. సకల పాపాలను హరించే పుణ్యక్షేత్రం అంటే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది వృషాద్రి. కాని ఆ కొండకు ఆ పేరు ఎలా వచ్చిందో ఎప్పుడైనా ఆలోచించారా? కేవలం ప్రకృతి సౌందర్యం మాత్రమే కాదు, దీని వెనుక ఒక భక్తి పారవస్యం కలిగించే అద్భుతమైన గాథ దాగి ఉంది. వృషభం అంటే ఎద్దు. ఒకప్పుడు వృషభాసురుడు అనే రాక్షసుడు దైవభక్తితో పరమాత్మ కోసం ఘోర తపస్సు చేశాడు. రాక్షస జన్మలో ఉన్నా తన మనస్సును పూర్తిగా స్వామి పాదాల దగ్గరే ఉంచాడు. అతని నిష్కల్మషమైన భక్తికి మెచ్చిన స్వామివార గరుడాద్రి స్వామివారి వాహనమైన గరుత్మంతుడు వైకుంఠం నుండి క్రీడాద్రి అనే కొండను భూమిపైకి తెచ్చినందుకు ఆయన పేరిట గరుడాద్రి అయింది. శేషాద్రి ఆదిశేషుడి పేరు మీద వచ్చిన కొండ. తిరుమల కొండల శ్రేణి మొత్తం దూరం నుండి చూస్తే పడుకున్న పాము ఆకారంలో కనిపిస్తుంది. అంజనాద్రి హనుమంతుని తల్లి అయిన అంజనాదేవి ఈ కొండపై తపస్సు చేసి ఆంజనేయుడిని జన్మనిచ్చింది. అందుకే దీనికి అంజనాద్రి అని పేరు.